నమస్కారం అండి. నా పేరు కాచాయిని. నేను కాచమ్మ వ్లాగ్స్ నుంచి అయితే నా ఛానల్ పేరు కాచమ్మ వ్లాగ్స్ అనమాట. నేను కాచమ్మ కబుర్లు అనే ఛానల్ అయితే రన్ చేస్తున్నాను యూట్యూబ్లో. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, ఈ వీడియో శాంతం చూడండి. ఇప్పుడే నేను జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బిఫోర్ అయితే వాణి గారు అని వరల్డ్ వాణి అనో ఏదో ఆవిడ ఛానల్ ఆవిడ పెట్టిన వీడియో అయితే నేను ఇప్పుడే జస్ట్ చూశానన్నమాట. ఏం లేదు, అందులో ఆవిడ చిరావూరి గారిని, సత్యభామ గారిని, జయమ్మ గారిని అయితే ఆవిడ డౌట్ అయితే అడిగారు. అది చూసిన తర్వాత ఆవిడ అడిగింది కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది. నిజమే కదా, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, మాకేం చేస్తారని ఆవిడ ప్రశ్నించారు. అసలు గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ మీడియాలో జరుగుతున్న వీటన్నిటికీ కూడా నేనైతే అసలు అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నాను, కానీ నేను రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఎప్పటికో అప్పటికి సమస్య పోతుంది, ఎలాగో అలాగ దీనికి స్టాప్ అయితే అయిపోతుంది అని చెప్పి నేనైతే యాక్టివేషన్ చిరావూరి గారు కూడా చెప్పారు, అందరూ సపోర్ట్ చేయండి, జీమెయిల్ అకౌంట్ ఎవరికున్నా కూడా ఛానల్ ఉన్నట్టే వాళ్ళందరూ అందులో సపోర్ట్ చేయండి, కేసులు వేశారు అని చిరావూరి గారు చెప్పారు. అయినా సరే నేను ఏ విధమైన వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే సరే, నేను చిన్నదాన్ని, నా ఛానల్ చాలా చిన్నది, ఇప్పుడిప్పుడే వస్తున్న ఇదనమాట. నాకు పట్టుమని కనీసం 400 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు కనుక నేను పెద్దగా స్పందించలేదు. సరే, అయిపోయింది. అయితే ఇప్పుడు నాకు ఇన్ని రోజుల నుంచి వస్తున్న ఒక డౌట్ ఏంటి అంటే, సరే పెయిడ్ ప్రమోషన్ ఆవిడ చేశారు జయమ్మ గారు, అందరూ నమ్మి కట్టారు. అందులో ఇద్దరికి అనుకుంటా, నాకు తెలిసి ఆ ఇద్దరు ఏదో వాళ్ళకి జరగలేదు న్యాయము అని అన్నారు. ఆవిడ సారీ చెప్పలేదు అని. ఆవిడేమో ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, తిరుపతి నుంచి ఆవిడెవరో పాపం ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడ 30,000 ఆవిడ కమ్మలు తాకట్టు పెట్టి 30,000 తీసుకొచ్చి భర్తకు తెలియకుండా కట్టిందిట. ఆవిడ కట్టినందుకు ఆ భర్తకు తెలిసిన తర్వాత ఇది జరగలేదు, అదేదో జరగలేదు, ఆ ప్రమోషన్ వల్ల ఆవిడకి ఏ విధమైన లాభం లేదు అని తెలిసిన తర్వాత భర్త కొట్టాడని, ఆ వాతలన్నీ కూడా స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసి చిరావూరి గారికి, సత్యభామ గారికి పెట్టారని వాళ్ళు చెప్పారు. మనం కూడా చాలా బాధపడ్డాం. దీని గురించి ఆవిడకి న్యాయం చేయాలి అని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు, బాగుంది. సరే, మొత్తానికి జయమ్మ గారు రెస్పాండ్ అయ్యారు. అదేదో ఆవిడకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. ఇంతటితో ఇది సమస్య పోయింది, ఇదే అంతాను అయిపోయిందని కూడా వీడియో రిలీజ్ చేశారు. ఒక షార్ట్ అయితే పెట్టారు, అది కూడా చూసాం. అమ్మయ్య, 10 రోజులకి ఈ టాపిక్ కూడా అయిపోయింది అని అనుకున్నాం. కానీ నాకు ఇప్పటికీ కూడా ఒకటే డౌట్ ఏంటి అంటే, ప్రెగ్నెంట్ లేడీకి అన్యాయం జరిగింది అని అంటున్నారు కదా. సరే, వాళ్ళెవరో డబ్బు కట్టించుకొని చేయలేదు. అసలు అట్లాంటి ఆడదాని మీద చెయ్యెత్తి బెల్టుతో కొట్టాడు కదా భర్త, అతని మీద ఏం చర్య తీసుకుంటున్నారు? ఒక్కళ్ళైనా ఖండించారా అతను కొట్టకూడదని? అది తప్పు కదా. డబ్బులు ఈరోజు పోతాయి, రేపు వస్తాయి, కానీ ఇది అనేది తప్పు కదా. భర్తకు తెలియకుండా చేసింది, తప్పు చేసింది, కానీ కడుపుతో ఉన్న ఆడదాన్ని అలా కొట్టడం తప్పు కదా. అలా కొట్టకూడదని ఒక్కళ్ళు కూడా మీడియా ముఖంగా ఒక్కళ్ళు కూడా ఖండించలేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది? అతనికి నచ్చ చెప్పారా? ఏం చేశారు? అతను కొట్టాడని ఆ అమ్మాయి డబ్బులైతే మొగుడికి తెలియకుండా కట్టింది, కానీ ఈ కొట్టాడని, ఇలాగ నేను బాధపడుతున్నానని 30,000 నా చెవికమ్మల గురించి అడుగుతున్నారు, ఇవన్నీ కూడా ఫోటోలు ఇవన్నీ వాళ్ళకి పంపించడం, వాళ్ళేమో ఇలాగా ఆ మీడియా ముందుకు తీసుకురాకపోయినా ఆ అమ్మాయి మాకు పంపించింది అని చెప్పి అన్నీ పెట్టడం, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా. మరి అతనికి ఏ విధమైన బుద్ధి చెప్పారు? అతను చేసింది కూడా తప్పే కదా. భార్య కట్టడం తప్పే, కానీ భార్యను కొట్టడం అతనిది కూడా తప్పు కదా. అది ఎవరికీ తెలియలేదు, అనిపించలేదా అసలు? మరి అతని పట్ల ఏం చర్య తీసుకున్నారు ఏంటి అన్నది అసలు ఎవ్వరూ కూడా మీడియాలో మాట్లాడట్లేదు. ఇప్పుడు అట్ ద సేమ్ టైము ఆ అమ్మాయి కట్టింది, కొట్టింది చెప్పి బాధపడి ఏడ్చి అవన్నీ చూసి చిరావూరి గారు అయితే ఏడ్చేశారు. అది కూడా ఆ వీడియో కూడా చూసాం మనం. ఏడ్చేసినప్పుడు అతను కొట్టాడు, చాలా తప్పు పని అన్న ముక్క మాత్రం అసలు ఎక్కడా కనపడలేదు.
నేను చూసిన వీడియోల్లో అయితే అది ఎక్కడైనా మిస్ అయిందో కూడా నాకు తెలియదు, కానీ నేను అనుకోవడం అయితే అసలు ఎక్కడ కనపడలేదు. ఏం చేశారు అతని మీద? ఏమిటి అలా కొట్టడం తప్పని ఎవరు కూడా ఇవ్వలేదా? ఇది ఒక్క ప్రశ్న అయితే నాకు ఉండిపోయింది. దయచేసి ఇది నేను అడగడం తప్పు అవునో కాదో నాకైతే తెలీదు. అసలు ఏమి యాక్షన్ అతని పట్ల తీసుకున్నారు, అతనికి ఏం చెప్పారు? భార్యను కొట్టడం అనేది తప్పు కదా. అసలు మామూలుగా ఆడదాని మీద చేయి చేసుకుంటేనే బోలెడంత వైలెన్స్ జరిగిపోయిందని చెప్తారు కదా. అలాంటి కడుపుతో ఉన్న ఆడదాని మీద చేయి చేసుకున్న భర్త మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ సంఘాలు కానీ, ఇలాంటి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఏమన్నారు? ఏం ఖండించారు? 30,000 ఇవ్వడం పెద్ద కష్టమైన విషయం కాదండి. ఆవిడ ఇవ్వలేదు, జయమ్మ గారు. మనం అందరం తలుచుకుంటే నిమిషంలో అయిపోయేది. సరే, అది కూడా కాలేదు. అట్లీస్ట్ ఆ కొట్టిన వ్యక్తికి మీద ఏం చేశారు? ఈ ఒక్క ప్రశ్నకి నాకైతే సమాధానం కావాలి. మరి చర్య తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కాబట్టి నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను, పెద్దలందరూ అడుగుతున్నాను. నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా తక్కువ దీంట్లో ఇప్పుడిప్పుడే వస్తున్నదాన్ని. నేను అడగడం నాకు రైట్ ఉంది అన్న ఉద్దేశంతో నేనైతే అడుగుతున్నాను. ఒకవేళ తప్పైతే క్షమించండి. నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అతనికి ఏమన్నా అలా కొట్టకూడదని చెప్పినా మంచిది, అలా కొట్టకుండా చూసుకోవడం కూడా మంచిది. ఒకవేళ అతను కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే, అయ్యా మీరు చేసిన పని చాలా చాలా తప్పు. ఎందుకంటే భార్య తప్పు చేసిందే అనుకుందాం, ఆమె గర్భవతి. అలాంటప్పుడు కొట్టకూడదు, ఆ పని చెయ్యకూడదు. మీకేమన్నా అలాంటిది ఏదన్నా ఉంటే పెద్దలకు చెప్పి అలా చెయ్యాలి. ఇప్పుడు ఈరోజు మీడియా ముందు చాలా రప్చర్ అయిపోయింది కదా అసలు ఈ విషయం అన్నది. అది మాత్రం చూసుకోండి. దయచేసి నేను ఏమన్నా తప్పుగా చేసి ఉంటే నన్ను మన్నించండి. నా ఛానల్ కనుక దీనికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటే నన్ను మన్నించండి. ఉంటానండి. ఇదే నా ప్రశ్న. దీనికి సమాధానం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలియక నేను అడుగుతున్నాను. ఉంటానండి. ఓకే, బాయ్, నమస్కారం.